చెల్లపల్లి ఈసీనగర్ కాలనీలో సెల్ టవర్ను వెంటనే తొలగించాలని కాలనీ వాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. చెర్లపల్లి ఈసీ నగర్ కాలనీలో కమ్యూనిటీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ ను వెంటనే తొలగించాలని కాలనీవాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గత 4-5 రోజులుగా కాలనీవాసులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ మధ్యలో సెల్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్ ప్రభావంతో అనారోగ్య సమస్యలు పెరుగుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సమీపంలో పార్కు ఉండటంతో అక్కడికి వచ్చే వృద్ధులు, చిన్నారులు రేడియేషన్ ప్రభావానికి ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. పాఠశాలకు వెళ్లే పిల్లలు, గర్భిణీ స్త్రీలు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని వారు వివరించారు. నివాస ప్రాంతంలో ఈ విధంగా సెల్ టవర్ ఏర్పాటు చేయడం సరికాదని, జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టవర్లకు అనుమతులు ఇవ్వకూడదని కాలనీవాసులు పేర్కొన్నారు. ఇప్పటికే పరిసరాల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, గుండె శస్త్రచికిత్స చేయించుకున్న వారు ఉన్నారని చెప్పి మరింత ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. సమస్యపై సంబంధిత అధికారులకు, స్థానిక నాయకులకు, ఎమ్మెల్యేకు, జిల్లా కలెక్టర్కు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు ఎలా ఇచ్చారు, ఎవరి ఒత్తిడితో టవర్ ఏర్పాటు జరుగుతుందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం కంటే ప్రైవేటు సంస్థల లాభాలను ముందుకు పెట్టడం తగదని మండిపడ్డారు. వెంటనే పనులను నిలిపివేసి టవర్ను తొలగించాలని కోరారు. లేకపోతే నిరసనలు మరింత ఉధృతం చేసి పెద్ద ఎత్తున రహదారి నిరోధాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కడియాల జనార్దన్, లక్ష్మీరెడ్డి, కడియాల రాకేష్, కొమ్ము రమేష్, ఫ్రాన్సిస్ మొగులయ్య, సురేష్, కడియాల ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. మనము 6 నెలల నుంచి కొట్లాడుతున్నాం ఈ టవర్ల గురించి. గత 2 తానా కూడా వేస్తే కూడా తీసేపించాము. అదే శ్రీవంత్ గౌడ్ ఆధ్వర్యంలో, అధ్యక్షుడు ఆధ్వర్యంలో మొత్తం కూడా టవర్లు పెట్టొద్దని ఈ సొసైటీ మొత్తం నిర్ణయించుకున్నది. సొసైటీ నిర్ణయించుకూడదు, ఎక్కడ కూడా చెల్లపల్లి కానీ ఈ కాలనీ కానీ పెట్టకూడదని అంతా నిర్ణయించుకొని ఇప్పటి వరకు కూడా తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేసినా కానీ ఇప్పుడు మాత్రం ఈ కాలనీలో మొత్తం టవర్ పెట్టి మాకు ఇబ్బందులు పెడుతున్నారు. ఎందుకంటే ఆడ కూడా పెడితే ఆడ తీసేపించినాం, 2 దవలతో తీసేపించినాం. ఈడ పార్కు దగ్గర టవర్ వద్దని మేము ఎన్నో 4-5 రోజుల నుంచి మొత్తుకున్నా కానీ నైట్లో మొత్తం టవర్ను కంప్లీట్ చేసి ఈడ పార్కు చిన్న పిల్లలు ఆడుకుంటారు. అందులో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇల్లు కాలనీలలో అందరూ ఫారెన్ పోయి బయటికి పోయిన వాళ్ళు ఇప్పటిదాకా పిల్లలు పోయిరు, తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు బయటకు కూడా వెళ్ళలేని పొజిషన్లు ఉన్నారు. ఈ టవర్ వల్ల అందరికీ క్యాన్సర్లు, దానా రోగాలు వస్తాయని మేము ఎంతో బాధపడుకుంటూ ప్రెసిడెంట్ గారిని అడిగితే కూడా ఏది ఏమైనా సరే కానీ ఈ టవర్ తీసేసే అవసరం లేదు, తీయను, ఛాలెంజ్గా పెట్టుకుంటాను అని అంటాడు. అది నడుస్తుంది. ఇప్పుడు కూడా పని నడుస్తూనే ఉన్నది. సైలెంట్గా పని సప్పుడు కాకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఈ పోలీసులు అనుచరులను పెట్టుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఇది చేస్తున్నారు కనుక మేము కూడా ఏమి చేయలేకపోతున్నాము. మేము కూడా పోలీస్ స్టేషన్లో పోయి చెప్పినా కానీ మాది ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి ఇప్పుడు ఈ అధ్యక్షుల వారు ఏం చేస్తున్నారంటే ఇప్పటి వరకు మా కాలనీలో ఎవ్వరు కూడా ఏ అధ్యక్షుడు కూడా ఇప్పటి వరకు చేయలేరు, ఇటువంటి పనులు చేయలేరు. ఇంతకుముందు కూడా ఆయన పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చిండు టవర్లు పెట్టొద్దు, అది పెట్టొద్దు అని. ఇప్పుడేమో టవర్లు పెట్టొద్దు అని పాత ప్రెసిడెంట్ను వ్యతిరేకించి అది చేసి ఈయన రాగానే టవర్లు పెట్టనని వాగ్దానం చేసి మళ్ళీ టవర్ పెట్టించిండు. ఈ టవర్ వెనక ఏంటంటే కుమ్మక్కాయ నా దోస్త్ ఒకడు నాగారంలో టవర్ పెట్టిపించిండు. ఆయన సొంత ప్లాట్లో 7 లక్షలు తీసుకొని పెట్టిపించిండు. నెలకు 45,000 అడ్వాన్స్ కిరాయి. అందులో నేను ఏమన్నానంటే ప్రెస్ మీట్లో ఇది దాదాపు 6 లక్షలైనా ఇవ్వచ్చు. ఈ 6 లక్షలు తీసుకొని శ్రవణ్ గారు కమిటీకి మొత్తం పనిచేసి ఇది చేసిండు అంటే వాళ్ళ తమ్ముడు ప్రేమ్ కుమార్ అంట ఏదో నానా బూతు మాటలు మాట్లాడాడు. దాని గురించి నేను మాట్లాడడం అవసరం లేదు. ఇది ఏదేమైనా సరే కానీ ఈ టవర్ తీసేయాలని అని కొడుకు ప్రవీణ్ కుమార్ అంట, ఇంకోటి ప్రేమ్ కుమార్. ఈయనది చూడాలంటే ఇల్లున్నది, తానున్నది ఫోటో 420 ఉన్నదని గంజాయి దొంగ, ఏదో సిలిండర్ల దొంగతనం చేసిండు, కెమెరాలు దొంగతనం చేసిండు, కార్లు ఎత్తుకపోయి అమ్ముకున్నాడు. ఇది అన్ని కుషాడా
కుషాడ పిఎస్లో కూడా ఇగో ఈయన ఫోటో ఉన్నది. ఇగో ఈడు మాట్లాడడం ఇప్పుడు శ్రవణ్ గారు ప్రెసిడెంటా ప్రేమ్ కుమార్ ప్రెసిడెంటా అయితే ఈ దొంగ మా గురించి నా గురించి ఈ దొంగ మాట్లాడతాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? దయచేసి అందరు గ్రహించి కాలనీ వాసులు గ్రహించి ఇక్కడైనా ఈ టవర్ను తీసేస్తేందుకు అందరు ముందుకు వచ్చి మాకు సహకరించి తగిన సాయం చేయాలని మనసారా కోరుకుంటూ, ఇంకోటి ఏదంటే దీన్ని మాత్రం శ్రవణ్ గౌడ్ను మాత్రము జగ్గారెడ్డి అట మెయిన్ జగ్గారెడ్డో ఏదో జగరాజో ఆయన అంట ప్రపోజ్ ఇచ్చిండంట, శ్రవణ్ గారు ఆమోదించిండంట. అనవసరంగా నా పేరు బదులు చేస్తుండని ఆయన. ఇంకోటి వస్తే కాసులు ఆనందరాజు గౌడు కంట నేను మొత్తము నష్టం చేసిందంట. ఏదో చెప్పుకొని తిరుగుతుండు. నేను ఈయన పాత్ర కూడా ఉన్నది. ఆయన లేక మేము దొంగలేవో అట్లా అమ్ముకొని అది బతకలేదు. కాసులు ఆనందరాజు గౌడ్ అంటాడు ఇప్పటికి కూడా పార్కులు అమ్ముకొని బతుకుతుండు. ఉన్న పాత వెంచర్ అన్ని దాగులేసి కూడా బతుకుతుండు వాడు కాసులు ఆనందరాజు గౌడ్. ఇప్పటి వరకు నేను 60 సంవత్సరాలు దోస్తాను క్లాస్మేట్. ఇవాళ నాకు వ్యతిరేకంగా ఆయన ట్రెజరర్ చేసి నిలబెట్టి ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్ చేస్తే నాకు వ్యతిరేకంగా నా ఇంటి మూలకే టవర్ వేస్తుండు. ఇది చిన్న పిల్లలు వస్తారు, సీనియర్ సిటిజన్ వస్తారు, మధ్యవర్తులు వస్తారు, వాకింగ్ చేస్తారు పొద్దు నుంచి సాయంత్రం వరకు. వీళ్ళకి ఇసొంటి చేయడం కరెక్ట్ న్యాయమా? వీటికని ఏంటంటే ఇది మరి ఏ రకంగా చేస్తుండో నాకు అర్థమవుతలేదు. ఇది నేనున్నానని చేస్తున్నా. ఇక్కడ ఎస్సీలు 4-5 ఇండ్లు ఉన్నాయి, దాని విషయంలో చేసేటో ఏమో నాకు అర్థమవుతుంది. మా అన్నయ్యలో ఇంటి కాడ 2 దవతానం పెడితే ఆడ క్యాన్సల్ చేయించడం. ఇప్పుడు వచ్చి నా ఇంటి కాడ పెట్టి మొత్తం పెట్టినా ఏం చేస్తాడో చేసుకోమని. ఇది ఇజ్జత్గా సవాల్ తీసేయని అంటున్నట. మిత్రులారా దయచేసి ఏదన్నా చేసి మాకు సహకరించి ఇది ఎత్తేయాలని మాతో అందరూ సహకరించి ముందు నడవాలని నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. సొసైటీ సభ్యుడిని నేను. ఇక్కడ సెల్ టవర్ ఒకటి మన పార్క్ దగ్గరనే సొసైటీ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా అందరి ఉద్దేశం ఏంటంటే ఈ సెల్ టవర్ తోటి ప్రజలందరికీ ఇబ్బంది కలుగుతుంది రేపు పొద్దున ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి మేము అభిప్రాయంతో మన గత 4 రోజుల నుంచి మేము సొసైటీతో ఫైట్ చేస్తున్నాం. అయినా కానీ వినిపించుకోకుండా ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉన్నది. ఇక్కడ మేము ఒకటి సొసైటీ కోరుతున్నాం ఏంటంటే మీరు పెట్టండి, ఎక్కడైనా పెట్టండి. ఇప్పుడు మన దగ్గర కమ్యూనిటీ హాల్ ఉంది, అక్కడ పెట్టండి. ఓపెన్ ఎయిర్ అంటే ఈ ఏమంటారు ప్రాంతాలు లేకుండా జనావాసాలు లేకుండా ప్రదేశంలో అక్కడ పెట్టమని చెప్పి మేము కోరుతున్నాం. అయినా కానీ వినకుండా మా వాళ్ళు ఈ 4 రోజుల గత నేను లేను, గత 4 రోజుల నుంచి మా వాళ్ళందరూ మా కాలనీ వాసులు అందరూ చుట్టుపక్కల సెల్ టవర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తుంటే అడిగినా కొద్దీ వాళ్ళు ఏదో మూర్ఖత్వంతో పోయేసి ఇంకా కూడా పనులు జరిపిస్తున్నారు. మరి అది ఎంతవరకు సమంజసమో కాలనీ వాసులు కూడా ఇతరులు కూడా రావాలి, అందరూ సొసైటీ వాళ్ళు కూడా రావాలి, మాట్లాడాలి. మీరు ఇళ్లలో ఉంటే కాదు. అందుచేత దయచేసి మేము ఏం చెప్తున్నాం సొసైటీని కోరుతున్నాం అంటే కమ్యూనిటీ హాల్ దగ్గర పెట్టుకోండి, జనావాసాలు లేని దగ్గర పెట్టండి అని చెప్పేసి మేము ప్రార్థన చేస్తున్నాం. అదొకటి దయచేసి నాయకులు కూడా మరి మా ఎమ్మెల్యే గారికి మా కార్పొరేటర్ గారికి కూడా మేము నమస్కరించి మేము చెప్తున్నాం, విన్నపం చేసుకుంటున్నాం ఏంటంటే మీరు కూడా చొరవ తీసుకొని మరి ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా మీరు చేయాలని, మీరు ముందుకు వచ్చి మాకు సహకారం చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము. ధన్యవాదాలు. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 755042
8888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.